ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదికి పైగా అయింది. ఈ మొత్తం కాలంలో ప్రభుత్వం సాధించింది ఏంటి అంటే ప్రతిపక్ష నేతలను అక్రమ కేసులతో వేధించడమే. చంద్రబాబు నాయుడు అజెండా ప్రకారమే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడే పచ్చ పాలకులు బరితెగిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇవి చేస్తూనే అడ్డంగా దోచేస్తున్నారు. ఈ దిక్కుమాలిన ఎల్లో వేషాలపైనే స్పెషల్ ఎడిషన్లో చూద్దాం. ఏపీలో కూటమి పాలన వైఫల్యాలను ప్రశ్నిస్తే పాపం, అక్రమాలను నిలదీస్తే నేరం. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు ఉండటం భరించలేని వైనం. ఇలా ఉంటే చాలు, కేసులపై కేసులు పెట్టి వేధించేయడమే చంద్రబాబు సిద్ధాంతంలా ఉంది. నెల్లూరు జిల్లాలో పాలక పక్షానికి మింగుడు పడని విధంగా ప్రతిపక్షాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఇందుకే బాబు సర్కార్ కక్ష కట్టేసింది. లేనిపోని ఆరోపణలతో, ఆధారాలు లేని అభియోగాలతో కాకానిపై ఏకంగా 16 కేసులు పెట్టారు. వీలైనంత ఎక్కువ కాలం కాకానిని జైల్లోనే ఉంచాలి అన్నది బాబు కుట్ర. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంత ఘోరంగా అమలు చేసుకుపోతుంది కూటమి ప్రభుత్వం. కూటమి అధికారంలోకి వచ్చింది లగాయతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగా గళాన్ని వినిపించే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తే చాలు అక్రమ కేసులు పెట్టుకుపోతున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో కూటమి వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల తరపున గళం వినిపిస్తోన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని హిట్ లిస్ట్ లో పెట్టుకున్నారు. అంతే, ఇక అప్పటి నుంచి ఆయనపై అక్రమ కేసులు ఒకదాని తరువాత ఒకటిగా నమోదు చేసుకుపోతున్నారు. పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ ను వాట్సాప్ లో షేర్ చేశారని కాకాణిపై కేసులు పెట్టేశారు. ఒకటి కాదు, ఏకంగా 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు పెట్టారు. దీనిపై హైకోర్టు మండిపడింది కూడా. ఇలాంటి కేసులు ఎలా పెడతారంటూ పోలీసులకు అక్షింతలు వేసింది న్యాయస్థానం. ఇలా లాభం లేదని కాకాణిపై మరో కేసు పెట్టారు. అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని కాకాణితో పాటు మరో 2 కేసులు పెట్టారు. అయితే ఈ ముగ్గురికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో ఎలాగైనా కాకాణిని అరెస్టు చేయించాలన్న కుట్రతో మైనింగ్ లో జిలిటన్ స్టిక్స్ వాడారని, ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టారని టీడీపీ నేతల చేత ఫిర్యాదు చేయించి కేసులు కట్టారు. అలానే కులం పేరుతో దూషించారంటూ ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కూడా కేసులు పెట్టేశారు. బెయిల్ రాని సెక్షన్లపై కేసులు కట్టి జైలుకు పంపారు. అక్కడితో కాకాణిపై కక్ష తీరలేదు. జైల్లో ఉన్న కాకాణిపై మరికొన్ని కేసులు పెట్టారు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని సోమిరెడ్డి అనుచరుడి చేత ఫిర్యాదు చేయించి కేసు పెట్టేశారు. కనువూరు చెరువులో మట్టి తవ్వకాలకు సంబంధించి 2019, 2024 సంవత్సరాల్లో నిబంధనలకు అనుగుణంగా ఇచ్చిన జీవోలపైన కాకాణిపై కేసు కట్టారు. ఇంతటితో ఆగారా? లేదు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టు దగ్గర టోల్ గేట్ పెట్టి వాహనాల నుంచి టోల్ వసూలు చేసి కాకాణి సొంతానికి వాడుకున్నారంటూ టీడీపీకి చెందిన ట్రాన్స్పోర్టర్ చేత ఫిర్యాదు చేయించి అదో కేసు పెట్టారు. ఇవి సరిపోవన్నట్లు మద్యం అక్రమ కేసును పెట్టింది. గత ఎన్నికల సమయంలో ఎక్సైజ్ శాఖ దాడుల్లో మద్యం కేసులు దొరికాయి. వీటిపై అప్పట్లోనే 8 మందిపై కేసులు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ కేసును తిరగతోడి తమను చంపబోయారంటూ ఒకరి చేత ఫిర్యాదు చేయించి కాకాణిపై కేసు పెట్టారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కాకాణిపై కేసు పెట్టడంపై న్యాయస్థానం సీరియస్ అయ్యింది. ఈ కేసులో కాకాణిపై అన్ని చర్యలు ఆపివేయాలని ఆదేశించింది. కాకాణిని వేధించడానికి తాము చేసిన ప్రయత్నాలను కోర్టు ఆదేశాలు అడ్డుకోవడంతో మరికొన్ని కేసులు పుట్టించి పెడుతున్నారు. ఇలా ఇప్పటి వరకు కాకాణిపై ఏకంగా 16 కేసులు పెట్టి వేధిస్తున్నారు. అయితే ఇలాంటి తప్పుడు కేసులతోనూ అక్రమ అరెస్టులతోనూ తమను భయపెట్టలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. తమకు న్యాయస్థానంలో ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు వారు. చంద్రబాబు నాయుడు మాత్రం తన తనయుడు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్నే తలకెత్తుకుని ఆటవిక పాలన సాగించేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి కాకాని గోవర్ధన్ రెడ్డిని అన్యాయంగా అరెస్టు చేసిన బాబు ప్రభుత్వం జిల్లాలో మరికొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ కీలక నేతలను టార్గెట్ చేసింది. కాకానిని అరెస్ట్ చేసిన రుస్తుం మైనింగ్ కేసులోనే శ్రీకాంత్ రెడ్డిని కూడా అక్రమంగా అరెస్టు చేశారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను ఈ కేసులో ఇరికించడానికి శ్రీకాంత్ రెడ్డి చేత బలవంతంగా వాంగ్మూలాలు తీసుకున్నారు పోలీసులు. శ్రీకాంత్ రెడ్డిని భయపెట్టి తప్పుడు స్టేట్మెంట్లు తీసుకోవడం వివాదాస్పదమవుతోంది. రాజకీయ కక్ష సాధింపు అన్న సింగిల్ పాయింట్ అజెండాతో చంద్రబాబు రెడ్ రూల్ కానిస్తున్నారు.
నెల్లూరుకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని హైదరాబాదులో ఆయన నివాసం నుంచి నెల్లూరు పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పట్టుకుపోయారు. తన భర్తను ఎందుకు తీసుకెళ్తున్నారని శ్రీకాంత్ రెడ్డి భార్య రాధిక ప్రశ్నిస్తే పోలీసులు ఎలాంటి సమాధానం చెప్పకుండా శ్రీకాంత్ రెడ్డిని బలవంతంగా తీసుకుపోయారు. సాయంత్రం 4:30 గంటలకు శ్రీకాంత్ రెడ్డిని తాము అరెస్టు చేశామని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శ్రీకాంత్ రెడ్డిని నెల్లూరు తీసుకువెళ్లి డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విచారించారు. రాత్రంతా నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. అయితే విచారణలో పోలీసులు ఏం చేశారో తెలియదు కానీ సోమవారం అర్ధరాత్రి సమయంలో శ్రీకాంత్ రెడ్డికి తీవ్ర అస్వస్థత చేసింది. ఆయన్ను కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. శ్రీకాంత్ రెడ్డిని బెదిరించి స్టేట్మెంట్లపై బలవంతంగా తాము చెప్పినట్లు సంతకాలు పెట్టించారు. ఇదే ఆయన అస్వస్థతకు కారణమై ఉండొచ్చునని భావిస్తున్నారు. తీవ్ర అస్వస్థతతో బాధపడుతోన్న శ్రీకాంత్ రెడ్డిని మంగళవారం మధ్యాహ్నం గూడూరులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. మ్యాజిస్ట్రేట్ ముందు శ్రీకాంత్ రెడ్డి పోలీసుల వైఖరిని ఎండగట్టారు. రిమాండ్ రిపోర్టులో పొందుపరిచిన అంశాలేవి తనకు తెలీదని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. పోలీసులు తనతో బలవంతంగా సంతకాలు చేయమని బెదిరించారని పేర్కొన్నారు. తాను సంతకాలు చేయనని చెబితే పోలీసులంతా తనను చుట్టుముట్టి బెదిరించి ఒత్తిడి చేసి బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తనకు గుండె సంబంధ సమస్యలు ఉన్నాయని, తీవ్ర అనారోగ్యంతో ఉన్నానని, ఆ విషయం చెబుతోన్న పోలీసులు తనను బలవంతంగా అరెస్టు చేసి వేధించారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. శ్రీకాంత్ రెడ్డి చేత బలవంతంగా సంతకాలు చేయించి తప్పుడు స్టేట్మెంట్ తీసుకోవడంతో ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది. శ్రీకాంత్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు సన్నిహితుడు. అనిల్ కుమార్ యాదవ్ పైన అక్రమ కేసులు నమోదు చేయడానికి ఈ రిమాండ్ రిపోర్టుతో కుట్రకు తెరలేపారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి ముగ్గురు కలిసి మైనింగ్ చేసినట్టు, అందులో వచ్చిన డబ్బులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టు ఇష్టానుసారంగా పోలీసులు రాసేశారు. అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి శ్రీకాంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వెంచర్లన్నీ మైనింగ్ డబ్బులతోనే వేసినట్టు తప్పుడు స్టేట్మెంట్ రాసేసి దానిపైన శ్రీకాంత్ రెడ్డితో బలవంతంగా సంతకాలు చేయించారు పోలీసులు. సాక్షాత్తు మ్యాజిస్ట్రేట్ ముందే పోలీసులు బలవంతంగా సంతకాలు చేయించారని శ్రీకాంత్ రెడ్డి చెప్పడంతో ప్రభుత్వం పోలీసుల అక్రమ కేసుల కుట్ర బట్టబయలైంది. గత కొంతకాలంగా నెల్లూరు జిల్లాలో టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరులు చేస్తున్న మైనింగ్ దందాను అనిల్ కుమార్ యాదవ్, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు బట్టబయలు చేస్తూ వచ్చారు. సైదాపురంలో క్వాడ్స్ ఎలా కొల్లగొడుతున్నారో, ఏ విధంగా అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారో అనిల్ కుమార్ యాదవ్ ఆధారాలతో సహా వెలికి తీశారు. నిత్యం సైదాపురంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచరులు అక్రమ మైనింగ్ కి పాల్పడుతున్నారు. అలానే ఇటీవల మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి అనుచరులు దాడి చేసి భీభత్సం సృష్టించారు. ప్రసన్న కుమార్ రెడ్డిపై హత్యాయత్నం కోసం ఇంటి మీద దాడి చేశారు. కర్రలు, రాడ్లతో దాడులకు దిగారు. ఆ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతిని అనిల్ యాదవ్, వైఎస్సార్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలంతా బలంగా నిలదీశారు. దీంతో కక్ష కట్టి ఈ అక్రమ కేసుల స్కెచ్ కి తెరతీయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక పక్క వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మరోవైపు ప్రకృతి సంపదను అడ్డంగా దోచేస్తున్న కూటమి నేతలను మాత్రం అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ఎన్ని అక్రమాలు చేసినా, ఎంత దోపిడీ చేసినా అధికారం తమ చేతుల్లోనే ఉంది కాబట్టి తమను ఎవరు ఏమీ చేయలేరు అన్న ధీమాతో టీడీపీ నేతలు పేటరేగిపోతున్నారు. కూటమి పక్షాల నేతలకు ఎదురు లేకుండా ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి అనుచరులు కలిసి పంచభూతాలను భోంచేసేస్తున్నారు. కోట్లకు పడగలెత్తి ఆ పడగలపై కోటలు కట్టేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చాలా బిజీగా ఉన్నారు. అధికారం ఉండగానే కోట్లు వెనకేసేయాలని రెచ్చిపోతున్నారు. తన సొంత ఇలాకా అయిన ఆత్మకూరు నియోజకవర్గంలో అహోరాత్రులు శ్రమించి అక్రమాలు చేసుకుపోతున్నారు. ఆత్మకూరు చెరువు నుండి గత నెల రోజుల్లోనే లక్షల క్యూబిక్ మీటర్ల మేరకు మట్టిని అక్రమంగా తవ్వి తరలించేశారు ఆనం అనుచరులు. ప్రభుత్వ ఖజానాకు కోట్లకు కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొట్టేస్తున్నారు. ఆత్మకూరు చెరువు నుండి వ్యవసాయ భూములకు మట్టిని తరలించుకుంటామని చెప్పి అనుమతులు తీసుకుంటున్నారు. ఆ తరువాత మట్టిని అడ్డగోలుగా తవ్వేసి అక్రమ దందాలు చేస్తున్నారు. వ్యవసాయేతర అవసరాలకు మట్టిని తరలిస్తున్నారని పసిగట్టిన అధికారులు మట్టి తవ్వకాలకు ఇచ్చిన అనుమతిని రద్దు చేశారు. అయితే అధికారమే మన దగ్గర ఉన్నప్పుడు అధికారుల అనుమతులతో మనకేంటి పని అనుకున్న పచ్చ మాఫియా యథేచ్ఛగా మట్టిని తవ్వేస్తోంది. అయితే ఈ దందాపై మండిపడ్డ రైతు సంఘాల నేతలు అక్రమ మట్టి తవ్వకాలపై ఆర్డీఓ పావనికి ఫిర్యాదు చేశారు.
అక్రమాలను అరికడతానని ఆమె హామీ కూడా ఇచ్చారు. అయితే మంత్రి అక్రమాలను ఆపే సత్తా ఆమెకు ఎక్కడ ఉంటుంది అని రైతు సంఘాల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆత్మకూరులో మంత్రి అనుచరుల మట్టి దందాపై రైతు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఒక ప్రణాళికతో మట్టి తవ్వకాలకు అనుమతులు నిర్దేశించిందని ఆరోపిస్తున్నారు. వ్యవసాయ భూములకు చెరువు మట్టిని తరలిస్తే క్యూబిక్ మీటర్కు ₹1 చెల్లించాలి. అదే వ్యవసాయేతర అవసరాలకు వాడుకుంటే క్యూబిక్ మీటర్కు ₹200 చెల్లించాలని జీవో ఉంది. అయితే ఎలాంటి అనుమతులు, ఎలాంటి రుసుము ప్రభుత్వానికి చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి ఇష్టానుసారంగా మట్టి తరలించేస్తున్నారు. మంత్రి ఆనం అండదండలతోనే మట్టి మాఫియా చెలరేగిపోతోందని ఆత్మకూరు మండల రైతులు, రైతు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో గనుల అక్రమ తవ్వకాలతో ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా దోచుకు తింటున్న అక్రమార్కుల అసోసియేషన్ పెడితే దానికి అధ్యక్షుడిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఏకపక్షంగా ఎన్నుకోవచ్చు అంటున్నారు మైనింగ్ నిపుణులు. 24/7 గనులను అడ్డగోలుగా తవ్వేసి వేల కోట్లు దోచేయడమే అజెండాగా వేమిరెడ్డి పేట్రేగిపోతున్నారు. అలా దోచుకోవడం ఆయనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కే అన్నట్లు గనుల శాఖ అధికారులు సినిమా చూస్తున్నారు. అడిగే వాళ్లే లేకపోవడంతో మరో 4 ఏళ్ల పాటు ఈ దోపిడీ ఇలా సాగిపోని అని వేమిరెడ్డి పాట కట్టి పాడుకుంటున్నారు. జిల్లాలోని సైదాపురంలో గడువు ముగిసిన గనుల లీజు పునరుద్ధరణ పనులకు అనుమతుల కోసం కాగితాలు చకచకా కదులుతున్నాయి. వాస్తవానికి ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ IBM పరిధిలో ఉండే మైన్స్ శాఖ లీజు పునరుద్ధరణ చేయాల్సి ఉంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర గనుల శాఖ మంత్రి కార్యాలయం రివిజన్ కు ఆహ్వానించడంపై దుమారం రేగుతోంది. నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచరుడు సైదాపురంలో లీజు ముగిసిన గనులను చేజిక్కించుకొని పునరుద్ధరణ కోసం మంత్రి పేషీలో చక్రం తిప్పుతున్నారు. కోట్ల రూపాయలు ముడుపులు ముట్ట చెప్పి లీజుల వ్యవహారాన్ని చక్కబెట్టేందుకు యత్నిస్తున్నారు. సైదాపురం మండలంలో తూర్పు రొండ్ల రెవెన్యూలో పలు సర్వే నెంబర్ల పరిధిలో క్వార్ట్జ్, మైకా తదితర ఖనిజాలు తవ్వుకునేందుకు ఎప్పుడో 1972లో శోభారాణి అనే వ్యక్తికి 20 ఏళ్ల పాటు లీజుకిచ్చారు. ఆ తర్వాత లీజును మరో 30 ఏళ్లు పొడిగించారు. ఈ గడువు కూడా పూర్తయింది. సాధారణంగా 50 ఏళ్లు దాటిన గనుల లీజును పునరుద్ధరించరు. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగి ముడుపులతో నిబంధనలకు పాతరేయించారు. శోభారాణి పేరుతో ఉన్న గనిలో గతంలో లీజ్ గడువు ముగిసినా అక్రమంగా క్వార్ట్జ్ మెటల్ తవ్వి విక్రయాలు చేశారు. దీంతో కూటమి ప్రభుత్వంలో మైనింగ్ అధికారులు దాడులు జరిపి అక్రమంగా తవ్వేసిన క్వార్ట్జ్ మెటల్ ని లెక్కించి 32.11 కోట్ల పెనాల్టీ వేశారు. ఈ మేరకు డిమాండ్ నోటీసును ఇచ్చారు. పెనాల్టీని ఇంకా చెల్లించలేదు. పాత తేదీలతో పేపర్స్ కదిలించి గనుల శాఖ కార్యాలయానికి ఆ గని లీజ్ కోసం మంత్రి రివిజన్ కు ఆహ్వానించాలని ఆదేశాలు వచ్చాయి. వెంటనే నెల్లూరు గనులు, భూగర్భ శాఖ కార్యాలయాల నుంచి ఆఘమేఘాలపై పాత తేదీలతో పేపర్స్ కదిలించారు. మంత్రి కార్యాలయంలో రివిజన్ కు ఆహ్వానించడం వరకు ఫైల్ చకచకా కదిలింది. ఈ డీల్ వెనుక కోట్లు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. చాగణంలో భారత్ సిద్ధి వినాయక మైన్ లీజ్ గడువు కూడా ముగిసింది. దీన్ని కూడా ఇలా అక్రమదారులోనే తమ చేతుల్లోకి తెచ్చుకోవటానికి వేమిరెడ్డి నేతృత్వంలో పచ్చ మాఫియా చకచకా పావులు కదిపేస్తోంది. మరోసారి ఎన్నికలు వస్తే గెలిచే పరిస్థితి ఎలానూ ఉండదు. అధికారంలో ఉన్నప్పుడే చేతికి అందినంత దోచుకుంటే పోలా అన్నట్లు వేమిరెడ్డి పేట్రేగిపోతున్నారు.